రాజమహేంద్రవరంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, చిరుతపులి సంచారానికి సంబంధించి వివరాలేంటి? వినోద్, రాజమహేంద్రవరం శివారు రాజానగరం నియోజకవర్గం జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న అటవీ ప్రాంతం, నగరవనం, అట్లాగే అటవీ శిక్షణా కేంద్రం, రాష్ట్ర స్థాయి శిక్షణా కేంద్రం, ఈ పరిసర ప్రాంతాలు, లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ, ఈ మొత్తం పరిసర ప్రాంతాల్లో ఒక చిరుత సంచరిస్తున్నట్టు నిన్న అటవీ శాఖ అధికారులకు వాహనదారులు సమాచారం అందించారు. ఒక జంతువును నోటగచ్చుకొని అది సంచరిస్తున్నట్టు తెల్లవారుజామున వాళ్ళకి సమాచారం అందింది. ఈ సమాచారంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సిబ్బంది మొత్తం నగరవనం, అట్లాగే అటవీ శిక్షణా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో కొన్ని 6 కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు ఈ ఉదయం పరిశీలించారు. అయితే జాతీయ రహదారి పక్కనే ఉన్న దూరదర్శన్ కేంద్రం వెనక వైపు సీసీ కెమెరాలో రాత్రి చిరుత సంచరిస్తున్నట్టు రికార్డ్ అయినట్టు అటవీ శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. వారి దగ్గర ఉన్న వారు ఏర్పాటు చేసిన కెమెరాల్లో కూడా మొత్తం పరిశీలన చేశారు. ఒక బృందాలుగా ఏర్పడి చిరుత కోసం పూర్తి స్థాయిలో ముమ్మరంగా గాలిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో శివారు ప్రాంతం రాజానగరం నియోజకవర్గంలోని లాలా చెరువు హౌసింగ్ బోర్డ్, దివాన్ చెరువు, శ్రీరాంపురం, స్వరూప్ నగర్, ఈ పరిసర ప్రాంతాల వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అని అటవీ శాఖ అధికారులు చెప్పారు. ప్రస్తుతం చిరుత సంచారం ఎక్కడుంది, ఎటువైపు వెళ్ళింది అనేది మాత్రం బృందాలు అయితే గాలిస్తున్నాయి. డిఆర్ఓ పద్మావతి ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బంది బృందాలు పూర్తి స్థాయిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. వినోద్, ధన్యవాదాలు సాయికృష్ణ.